ఆ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు తీసుకొని రేషన్ షాపులు ఇప్పిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం సృష్టించాయి. మరోవైపు ఇలాంటి విషయాలను పార్టీ అంతర్గత వేదికలపై చర్చించకుండా మీడియా ముందు ఓపెన్గా మాట్లాడడమేంటి అని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? జిల్లా అధ్యక్షుడి వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారని పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. తెలుగుదేశం జెండా మోసిన నేతలు కార్యకర్తలను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికే పనులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఏవైనా పనులు అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తూ లక్షల్లో గుంజుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అలాంటి వారిపై కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగుదేశంలో కలకలం సృష్టించాయి. మనం టీడీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ప్రజల కోసం యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేశారు. అధినేత చంద్రబాబు అహోరాత్రులు కష్టపడి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అవమానాలు భరించారు. అంత కష్టపడి అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా చెప్పుకునేవారు తెర వెనుక చేస్తున్నదేంటి అని తిక్కారెడ్డి ప్రశ్నించారు. 2 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి రేషన్ షాపుల డీలర్షిప్లు ఇస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు మన కార్యకర్తల దగ్గర కూడా లంచాలు తీసుకొని పనులు చేస్తున్న వారిని ఏమనాలని ఓపెన్ గా మండిపడ్డారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వైసీపీకి వ్యతిరేకంగా 5 ఏళ్లు రోడ్లపై పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. జైళ్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోయిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వారికి తీరని అన్యాయం జరుగుతోందన్న వాదాన్ని వినిపించారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంలోనూ బాగుపడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. ఫ్యాన్ పార్టీని వీడి రాజకీయ ఆశ్రయం కోసం సైకిల్ ఎక్కిన వారికే పదవులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. లంచం ఎవరిస్తే వారికే పనులు చేస్తారా, పదవులు ఇస్తారా అంటూ పార్టీ నేతలపై తిక్కారెడ్డి ఘాటుగానే స్పందించారు. టీడీపీ జెండాని నమ్ముకొని కార్యకర్తలు జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. బుల్లెట్ గాయాలైన వైసీపీ నాయకుల అరాచకాలపై ప్రాణాలకు తెగించి పోరాడిన విషయాన్ని మర్చిపోయారంటూ చురకలంటించారు. కురవ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాటి నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తే ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన అంశాన్ని ప్రస్తావించారు తిక్కారెడ్డి. లోక్సభ సభ్యుడు తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు పనుల కోసం లెటర్లిస్తే ఏకవచనంతో ప్రశ్నించిన తెలుగుదేశం నేతలను నిలదీయడం రాజకీయ వేడి పుట్టించింది. గత ఎన్నికల్లో ఓడిపోయి టీడీపీ ఇన్ఛార్జీలుగా చెప్పుకునేవారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీని కట్టడి చేస్తారా అంటూ తిక్కారెడ్డి క్వశ్చన్ చేయడం పొలిటికల్ హీట్ ని మరింత పెంచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏ లీడర్ ఎలా పనిచేశారు, ఏ కార్యకర్త ఎలా కష్టపడ్డారు, పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తున్నామా అంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని తిక్కారెడ్డి సూచించడం పార్టీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు రాంగ్ రూట్ లో వెళ్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన కామెంట్స్ నేతల గుండెల్లో నేరుగా గుచ్చుకున్నాయి. పార్టీలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చెప్పిన తిక్కారెడ్డి తీరు కొందరి నేతలకు మింగుడు పడట్లేదు. జిల్లా అధ్యక్షుడిపై సీరియస్ అయ్యారు. అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలపై ఓపెన్ గా కామెంట్స్ చేయడాన్ని తప్పుబట్టారు. పార్టీ ఇంటర్నల్ వేదికలపై చర్చించిన తర్వాత వినకపోతే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్న వాదాన్ని వినిపించారు. మీడియా ముందు పార్టీ వ్యవహారాలను కడిగి పారేయడం సరికాదన్నది మరికొందరు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. లంచాలు తీసుకుంటున్నట్టు ఆధారాలుంటే నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయవచ్చు కదా, శాసనసభ్యుడు సన్నిహితులతో అన్నారట. కర్నూలు ఎంపీ నాగరాజును వెనకేసుకొస్తూ తమపై బురద జల్లడం మంచిది కాదని ప్రజాప్రతినిధులు తిక్కారెడ్డిపై గుర్రుగా ఉన్నారు. వైసీపీ కోవోట్లు తిక్కారెడ్డికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వైసీపీ కోవోట్ల వలలో తిక్కారెడ్డి పడ్డారని, దాన్నుంచి బయటకు వస్తే బాగుంటుందని ఓ ఎమ్మెల్యే సీనియర్ నాయకులతో చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద తిక్కారెడ్డి ఘాటు వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో కలకలం రేపాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడి మాటల వెనుక ఉన్న మర్మం, ఆంతర్యం ఏమిటి అనే అంశాలపై కూడా టీడీపీ అధిష్టానం లోతుగా ఆరా తీస్తోందట. కర్నూలు జిల్లాలోని పరిస్థితులపై త్వరలోనే పార్టీ అధినాయకత్వం సీరియస్ గా స్పందించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.